క్వాంటమ్ టనలింగ్ లో ఏంటి అంటే దీస్ పార్టికల్స్ దే యాక్ట్ లైక్ వేవ్స్. సో యూజువల్ గా మనం ఒక బాల్ తీసుకొని ఒక వాల్ కేసి మనము కొట్టామనుకోండి, ద బాల్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ నాట్ పాస్ త్రూ ద వాల్ అండ్ గో అవుట్ సైడ్. సో కానీ క్వాంటమ్ పార్టికల్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయంటే, ఈ క్వాంటమ్ టనలింగ్ అనే ప్రొసీజర్ ఆర్ ద థియరీలో దే యాక్ట్ యాజ్ వేవ్స్, దే డు నాట్ యాక్ట్ యాజ్ అ పార్టికల్ అండ్ హెన్స్ దే కెన్ ట్రావెల్ త్రూ ద బ్యారియర్. సో ఏంటి అంటే ఇప్పుడు మీరు ఈ క్వాంటమ్ టనలింగ్ అనే థియరీ యూజ్ చేసి ఇఫ్ యూ కెన్ మేక్ అ బాల్ అవుట్ ఆఫ్ దిస్ క్వాంటమ్ పార్టికల్స్ అండ్ హిట్ ఇట్ త్రూ అ సర్ఫేస్, అంటే ఒక వాల్ కేసి కొడితే ఇట్ విల్ గో ఆర్ ఇట్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ద సర్ఫేస్. You can see that the ball travels through the wall and it appears on the other side of the wall. So it seems like magic, but this theory has been proved by these scientists. So ఇది ఎక్కడ వాడతాము, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎట్లా వాడతాము అంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎప్పుడైనా ఎఫిషియన్సీ పెరగాలి అని అంటే మనకున్న ప్రాబ్లం ఏంటి, కండక్టర్స్లో దేర్ ఈస్ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ బ్యారియర్స్. సో మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్యారియర్ ఉందనుకోండి, సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఈజ్ లాస్ట్. ఓకే, కానీ ఇప్పుడు మనం ఈ క్వాంటమ్ పార్టికల్స్ వాడే ఎలక్ట్రిసిటీని మనం ఒకవేళ కండక్టర్స్లో నుండి ట్రావెల్ చేస్తే ఎలాంటి బ్యారియర్స్ ఉన్నా దే విల్ బీ ఏబుల్ టు సర్పాస్ వితౌట్ ఎనీ ఎనర్జీ లాస్. అంటే ఏంటి, ద ఎఫిషియన్సీ ఈజ్ బికమింగ్ హయ్యర్. దట్ మీన్స్ వీఆర్ మేకింగ్ superconductors, where superconductors definition enti, where the resistance is almost zero. So we have been trying to achieve superconductors for many years.